నమస్కారం. 2026వ సంవత్సరం జనవరి 16వ తేదీ ఇవాళ కనుమ పండుగ. అంటే భోగి, సంక్రాంతి అయిన తర్వాత వచ్చేటువంటి ఈ మూడో రోజు. దీన్ని సాహిత్యంలో సాహితీవేత్తలందరూ కూడా కనుము పండగ అని అంటారు. సరే, ఏదేమైనప్పటికీ వాడుకలో మనం కనుమ పండుగ అని అంటున్నాం కాబట్టి, ఈ కనుమ పండుగ సందర్భంగా బంధుమిత్రులకు, పెద్దలకు, పిన్నలకు, గురువులకు, శిష్యులకు, యావత్ తెలుగు ప్రజానీకానికి నా హార్దిక శుభాకాంక్షలు. ఈ పండుగ యొక్క ప్రాశస్త్యం అనండి, విశిష్టత అనండి ఏమిటి అంటే, ఇది ప్రధానంగా పశువుల పండగ. పశువుల యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించినటువంటి దినం. దీన్నే మేష సంక్రాంతి అని కూడా అంటారు. వాస్తవానికి సంవత్సరం పాటు కూడా ఎంతో కష్టించి, శ్రమించి ఆ పశువుల యొక్క, అంటే మన పంటలు పండించాలంటే పశువులు కావాలి. పాలు మనం తీసుకోవాలంటే పాల నుంచి తర్వాత పెరుగు రావచ్చు, నెయ్యి రావచ్చు, వెన్న రావచ్చు. ఆ ఫలాలన్నీ కూడా ఆస్వాదించడానికి పనికొచ్చేటువంటి ఆవులు, గేదెలు. అలాగే వ్యవసాయానికి పనికొచ్చేటువంటి పోతులు, ఎడ్లు, ఈ వీట్ల యొక్క పశువులు. ఈ పంటలు పండించే సందర్భంలో ప్రకృతి మాత కూడా సహకరించాలి. పక్షులు, ఎన్నో కొన్ని జంతువులు, ఇవన్నీ కూడా మనం పంట ఇంటికి తెచ్చుకోవాలి సఫలీకృతంగా అంటే సహాయపడతాయి. కాబట్టి ముఖ్యంగా ప్రకృతి యొక్క అనుబంధాన్ని, పశువుల యొక్క కష్టాన్ని మనం గుర్తించి ఈ సంవత్సరం పాటు అవి మనకి అందించినట్టు చేసిన సేవకు కృతజ్ఞతాపూర్వకంగా వాటికి విశ్రాంతినివ్వడం ఇందులో ప్రధాన ఉద్దేశం. సరే, ఎప్పుడైతే విశ్రాంతి ఇచ్చామో వాటికి మనం గౌరవించినట్లు మనం పూజిస్తాం కూడా. అంటే చెప్పాలంటే రెస్ట్ డే అని చెప్పుకోవచ్చు దీనికి మనం. ఎలాంటి రెస్ట్ ఇస్తాము? వాటిని పూజించాలి కాబట్టి బాగా వాటికి స్నానాలు చేయించి, శుద్ధి చేయించి, అలంకరణ చేయించి, ఆ విధంగా పశువుల్ని మనం ప్రాణప్రదంగా, ఆత్మీయంగా దగ్గర చేర్చుకుంటూ ఉంటాం. ఇదే కాకుండా ఈ వీటికి చిహ్నంగా మరి పంటలు కూడా ఇంటికి వస్తాయి కదండి. కాబట్టి రైతులకి కూడా కష్టించే పశువులతో పాటు పశువుల కంటే ఎక్కువ మిన్నగా మనం ఎంతో శ్రమించేటువంటి రైతన్నలు, ఆ రైతులు కూడా ఇవాళ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. దానికి చిహ్నంగా మన ఇంటికి వచ్చినటువంటి పంటలకు చిహ్నంగా ఈ వరి వెన్నుల యొక్క కంకెలు మన వీట్లకి ద్వారబంధాలకి, గుమ్మాలకి కూడా వేలాడదీస్తారు. అంటే ఎందుకు అంటే అవి పక్షులు వచ్చి దాన్ని ఆస్వాదించవచ్చు. లేకపోయినప్పటికీ ఒక సింబాలిక్గా చిహ్నం, ఇవాళ మాకు చాలా ఉత్సాహకరమైనటువంటి రోజు, పంట ఇంటికి వచ్చింది కాబట్టి పశువులకు రెస్ట్ డే చెప్పాలి అనేమాట. అంటే అదే కాకుండా ఇంకొక పూజ కూడా, ఒక రకమైనటువంటి పశువులకు చేసేటువంటి పవిత్రమైనటువంటి పూజే కాకుండా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కథకు లింక్ ఉండేటి విధంగా గోవర్ధన పూజ కూడా, దాంతో అనుబంధం ఉండేటువంటి ఆ గోవర్ధన పూజ కూడా కొంతమంది చేసేటువంటి ఆచారం దీంట్లో ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే, కనుమనాడు కాకైనా కదలదు అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే, పూర్వపు రోజుల్లో పల్లెలకు, గ్రామాలకు వెళ్ళాలి అంటే బళ్ళ మీదే రావాలి. మరి బళ్ళు నడవాలి అంటే పశువులు, ఎడ్లు, పోతులు కావాలి. మరి ఆ వాటికి రెస్ట్ ఇస్తే నువ్వు ఎలా వెళతావు? ఇంటికి పండుగలకు వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళలేరు కదా. కాబట్టి మనం ఎవరు ఇంటికి వచ్చినటువంటి బంధువులు బయటికి వెళ్ళకూడదు. తర్వాత ఈ కాకేల కదలదు అంటే ఇక ఏ రకమైనటువంటి పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ కదలకుండా హాయిగా రెస్ట్ తీసుకోవాలి అనేటువంటి సూత్రము, సిద్ధాంతము, ఆ ప్రిన్సిపల్ దీనిలో దాగి ఉంది. ఇంకొకటి ఏమిటి అంటే, ఒక సాధారణంగా ఎందుకు వెళ్ళిపోరు అనేమాట ఉంటే, ఒక సంవత్సరం పాటు ఎక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులంతా కూడా భోగి పండుగకు, సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి సడన్గా ఒక్కసారి వ్యాక్యూమ్ వస్తే అది మానసికంగా తట్టుకోవడం కష్టం. ఆ రోజు ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు యువతల కూతుళ్ళ వంక నుంచి వచ్చినటువంటి మనవలు, అంటే దౌహిత్రులు వాళ్ళు, కొడుకుల తరఫు నుంచి వచ్చినటువంటి మనవలు, పౌత్రులు, అంటే బావ అని ఒక్కసారి కలుసుకునేటువంటి ఈ సందర్భం పెద్ద పండుగ అన్నాం కదండి. దాని తాలూకా మూడవ రోజు, ఇంకా చెప్పాలంటే రేపు ముక్కనుమ అని కూడా అంటారు. అంటే దాన్ని కూడా మనం ఒక విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సామాజిక పరంగా మనం సైకలాజికల్గా ఆలోచిస్తే
హ్యాంగ్ ఓవర్ కొంచెం ఉంటుంది కాబట్టి సడన్గా ఒక్కసారి మళ్ళీ మనం వెలితిని తట్టుకోవడం కష్టం కాబట్టి ఈ విధంగా ఇలాంటి ఆచారాలన్నీ కూడా వచ్చి ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న తేటగీతి మాలిక నేను రాసినటువంటిదే అది చదివి వినిపించి తద్వారా కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు అందజేస్తాను. పసుపు పూసిన గోమాత పరవశించే, పసుపు పూసిన గోమాత పరవశించే, పుడమి దున్నెడు పశువులు పులకరించే, పుడమి దున్నెడు పశువులు పులకరించే, వలపు సిరిపంట ధాన్యము పలకరించే, వలపు సిరిపంట ధాన్యము పలకరించే, హర్ష మధువులు రైతులను ఆవహించే, హర్ష మధువులు రైతులను ఆవహించే, పాడి పంటల సిరులకు రేడుతానే, పాడి పంటల సిరులకు రేడుతానే, అసలు సిసలైన జనపదుల్ హాయినందు, అసలు సిసలైన జనపదుల్ హాయినందు, సేద్యకారులు మనసార సెదదీర, సేద్యకారులు మనసార సెదదీర, కనుమ పండుగ పశుపూజ ఘనము ఘనము, కనుమ పండుగ పశుపూజ ఘనము ఘనము, కర్షకార్యుల ఈహేల కనుమ కనుమ, కర్షకార్యుల ఈహేల కనుమ కనుమ. ఈ విధంగా భోగి సంక్రాంతి తదనంతరం కనుమ పండుగ కూడా అత్యంత ప్రాశస్త్యం ఉంది అని తెలుపుతూ కూడా శుభాకాంక్షలు మరోసారి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.